నమస్తే. ఈరోజు గంగపుత్రులంతా కూడా గంగ తెప్పోత్సవం జరుపుకుంటా ఉన్నారు. ప్రముఖంగా ప్రతి సంవత్సరం ఇదే సంబంధించినటువంటి కాలంలో జరుపుకున్నటువంటి గంగ తెప్పోత్సవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి గంగపుత్రులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి నేరుగా ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అమ్మవారిని పూజించిన ప్రత్యేకంగా గంగని పూజించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి సైతం కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించి ఎంతో ఉత్సవంగా జరుపుకుంటున్నటువంటి ఈ పండుగకి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంగపుత్రులు కూడా తరలి రావడం జరుగుతూ ఉన్నది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గంగ తెప్పోత్సవానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి బెట్టు సాయి ఉన్నాడు. మిగతా సంబంధించినటువంటి కుల బాంధవులు సైతం కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా ప్రతి సంవత్సరం ఈ సంబంధించినటువంటి పండుగకు ప్రత్యేకమైనటువంటి ఏంటి ఈ సందర్భాన్ని ఈ కాలంలోనే చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏంటి కారణం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్ర కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై హైదరాబాద్ నగరానికి విచ్చేసి ముఖ్యంగా ఖైరతాబాద్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగపుత్ర తెప్పోత్సవ అధ్యక్షులు మహేందర్ బాబు గారు గత 8 సంవత్సరాలుగా ఎలాంటి అడ్డంకులున్నా, ఎలాంటి ఆటంకాలున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా ఎక్కడ కూడా ఏ కోశాన కూడా ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా గంగాపుత్రులందరినీ ఏకం చేసే విధంగా గంగా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ముఖ్యమంత్రి మంత్రులు అందరూ బాగుండాలి, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి, ముఖ్యంగా గంగపుత్రులందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి ఉద్దేశంతో ఈ తెప్పోత్సవం చేస్తున్నాము. ముఖ్యంగా చాలా మటుకు వేరే విధానాలు ఉన్నా కూడా గంగా తెప్పోత్సవానికి అంటే గంగమ్మ తల్లి యొక్క ఆశీర్వాదము, చల్లని నీడ, చల్లని చూపు, వారి యొక్క దీవెన గంగపుత్రులతో పాటు అందరికీ ఉండాలి అని కోరుకుంటూ ఈ తెప్పోత్సవం వల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం హైదరాబాద్ నగరం పైన, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాల పైన ఉండే విధంగా ఈ పూజ నిర్వహిస్తాం. ముఖ్యంగా గౌరవ పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గంగాపుత్ర కుటుంబ సభ్యునికి ఈ విజయం, అదేవిధంగా ఈ ఉత్సవం యొక్క నిర్వహణ చేకూరుస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 17 లక్షల మంది గంగాపుత్రులకి చేయూత ఇచ్చే విధంగా అందరికీ మేమున్నాము, మేము తోడుగా ఉన్నాము, మేము నీడగా ఉన్నాము, ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఉన్నామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో, మహేష్ కుమార్ ఆశీర్వాదంతో ముఖ్యంగా ముందుకెళ్తా ఉన్నాము. ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వారికి అండగా ఇంత పెద్దగా ఈ ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాలు అందేటువంటి పరిస్థితి ఉందా ఈ గంగ తెప్పోత్సవానికి? ముఖ్యంగా గౌరవ పెద్దలు అధ్యక్షులు మల్కు మహేందర్ బాబు గారు గత 8 సంవత్సరాలుగా ఏ విధంగా తనతో పాటు అయ్యే విధానాన్ని కోరుకొని ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ పక్షంగా ఉన్న ప్రతి విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే చాలా మటుకు కొన్ని ఉత్సవాలకు ప్రభుత్వ పరంగా చేయూత ఉండకపోవచ్చు, కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ పరంగా చేయూత ఇచ్చుకుంటూ అదేవిధంగా గంగాపుత్ర సంఘ సభ్యుల యొక్క సహకారం తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. మీరు 8 సంవత్సరాలుగా మీరు సంబంధించినటువంటి ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఏమేమి చేస్తారు? మొదలు ఇక్కడ నుంచి ఎందుకు నిర్వహించాల్సినటువంటి అవసరం వచ్చింది? ముందుగా ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఏమేమి కార్యక్రమాలు చేసేపోతా ఉన్నారు ఈరోజు? ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులు పూర్వం మా పూర్వీకుల నుంచి కూడా జూన్ జూలైలో వర్షాలు పడిన తర్వాత శ్రావణ మాసంలో మేము చేపల ఉత్పత్తి కోసం విత్తనాలు వేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చెర్ల దగ్గర మేము మా పూర్వీకుల నుంచి వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా గంగా తెప్పోత్సవాన్ని వదిలి సీడ్ వదలడం జరుగుతుంది. చేపల సీడ్ వదిలేసి గంగమ్మకు సీరే సారా బోనం అని సమర్పించి తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరూ కూడా చేపల ఉత్పత్తి పెరగాలని ఆ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు గంగపుత్రులు కూడా ఈరోజు ఇక్కడికి చేరి ఈ ఉత్సవాలను చూడాలన్నటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇంత పెద్దగా, ఇంత గొప్పగా చేస్తున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఈ ఉత్సవాలకి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం మీరు సైతం కూడా ప్రభుత్వానికి ఏమైనా విన్నవించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? సో దీన్ని ఒక పండుగ గుర్తించాలి, ముద్రాజులకు కానీ ముఖ్యంగా గంగపుత్రులకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 2018 నుండి ఈ యొక్క ఉత్సవం ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి బోనాలు ఉమ్మడిగా గంగ తెప్పోత్సవం జరపాలని తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉమ్మడిగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గంగమ్మ గుడి ఉంది మాకు పివి నరసింహ స్టాచ్యూ పక్కన, అక్కడ గంగా తెప్ప వదిలేసి గత 2018 నుంచి కూడా మాకు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు ఇస్తారు. సార్ మీరు ఈ ఉత్సవాలను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకోరు సార్? ఈరోజు గంగపుత్ర సోదరులు ఇంత వైభవంగా గంగమ్మ తల్లి యొక్క తెప్పోత్సవం జరుపుకోవటం గత 8 సంవత్సరాలుగా సోదరులు మహేందర్ గారు వారు నిర్వహించటం, ముఖ్యంగా
సోదరులు మెట్టు సాయి గారు ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి అత్యంత ఉత్సాహంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో గంగమ్మ తల్లిని కోరుకునేది, గంగమ్మ తల్లిని ఆమె ఆధారంగా జీవిస్తున్న ఈ గంగపుత్ర సోదరులకు అన్ని విధాల ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా గంగమ్మ అనేది పొరులతో ప్రవహిస్తుంది. దాని ద్వారా ఈ సోదరులకు అందరికీ లాభమే జరగాలి, ఎటువంటి విపత్తు కలగకుండా ఆశ్రయించాలని కోరుతా ఉన్నాను. ఇక ఈ సందర్భంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ అమలు అయ్యే విధంగా అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై గంగామాతాకి జై. నేను పూస నరసింహను, రాష్ట్ర కార్యదర్శిని. గంగా తెప్పోత్సవానికి మా మల్కు మహేంద్ర అధ్యక్షతన ఈ తెప్ప కమిటీ ఉత్సవోత్సవం సందర్భంగా మెట్టు చైర్మన్ గారు, మెట్టు సాయి కుమార్ చైర్మన్ అయినాక, మరియు ముఠా గోపాలు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. గంగాపుత్రులు యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రం అంతా అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి గంగమ్మ శాంతించాలని మేము మనవి చేస్తున్నాం. ఈ తెప్ప ఇడవడం వల్ల అమ్మ ఉధృతిని తగ్గించి మాకు శాంతి చేకూరుతూ మా ప్రజలందరికీ పాడి పంటలు, సంపదలు, ఉత్పత్తులు, చేపలు అన్నీ సకలం మాకు అందజేయాలని మనవి చేస్తూ గంగమ్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు.